మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఖరారైంది. నేడు రేపు 2 రోజుల పాటు విశాఖలో ఆయన పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని వరుసగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి విశాఖ జిల్లా ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం విశాఖకు చేరుకుని విశాఖ కేంద్రంగా నేతలతో భేటీ కానున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీ అయి సమీక్షలు నిర్వహిస్తారు. మంగళవారం విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఈ నెల 21న పొత్తులపై కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత తిరుపతిలో రాయలసీమకు సంబంధించిన నాయకులతో సేనాని వరుస భేటీలు, సమీక్షలు జరుపుతారు. అలాగే ఒంగోలు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల చివరి నుండి జనసేనాని ఎన్నికల ప్రచారం మొదలు కానుంది. రోజుకు 2 నుండి 3 సభల చొప్పున 100 బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే 100 సభలకు సంబంధించి రోడ్ మ్యాప్ను పవన్ సిద్ధం చేశారు. త్వరలోనే జనసేన పార్టీలో మరికొన్ని చేరికలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక అనకాపల్లిలో ఉన్న నాగబాబు మధ్యాహ్నం నుండి పవన్ కళ్యాణ్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే నాగబాబు అనకాపల్లి నుండి పార్లమెంట్ బరిలో దిగనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి. పవన్ రోడ్ మ్యాపే సిద్ధం చేశారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ 100 సభల్లో ఆయన పాల్గొనాలని, అలాగే అన్ని జిల్లాలు చుట్టేయాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? మార్నింగ్ సంతోష్ని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అధినేతలు అయితే ఒక్కొక్కరు కూడా విశాఖపట్నం రావడం, పర్యటన చేసుకోవడం, వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గడిచిన కొద్ది రోజుల కిందట ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలానే నారా లోకేష్ కూడా ప్రస్తుతం విశాఖలోనే బస చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తరుణంలోనే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు విశాఖపట్నం వస్తున్నటువంటి సమాచారం కూడా ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోనున్నారు. అక్కడి నుంచి నోవోటెల్లో బస్ చేసే అవకాశం కూడా ఉన్నట్లయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలతో సమావేశం అయ్యే అవకాశం కూడా ఉన్నట్లయితే ఇప్పటికే ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తుంది. అయితే అందరితో ఒక్కసారిగా కాకుండా ఒక్కొక్కరితో మాట్లాడే అవకాశం, పరిస్థితులు అంటే ఒకరి మాటలు మరొకరికి తెలియకుండానో లేకపోతే మరే కొన్ని విషయాలు ఆయన దృష్టికి వెళ్ళడం వల్ల ఒక్కొక్కరితో మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా, అంటే ఒక్కొక్క నాయకుడితో మాట్లాడి చర్చించే విధంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా ఏదైతే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో చూసుకుంటే లోక్సభ 15 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసేందుకు చాలా మంది అయితే ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల కాలంలో సీనియర్ నాయకులు చాలా మంది కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇటీవల పార్టీలో కూడా చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా పనిచేస్తానంటూ కూడా ప్రకటించారు. అలాగే రూరల్ అధ్యక్షుడు పంచగల రమేష్ తో పాటు కూడా అలా అనేక మంది జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల నుంచి అయితే ప్రాతినిధ్యం సమన్వయకర్తలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సామాజిక వర్గాల బలాలు, సీనియారిటీలను కూడా దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలు పరిగణలో తీసుకొని అయితే అవకాశం కల్పించాలని అయితే పార్టీ అధినేత అయితే ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తులు కుదిరినటువంటి పరిస్థితి కూడా తెలిసిందే. అయితే బీజేపీతో కూడా రేపో మాపో కూటమిలో చేరనున్నట్లయితే కొంత ప్రచారం అయితే జరుగుతున్నప్పటికీ కూడా స్పష్టమైన క్లారిటీ అయితే లేదు. అయితే ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడ అనేది ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే విశాఖపట్నం వస్తున్నట్టయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే టికెట్లు ఆశిస్తున్నటువంటి వారిలో పాటు కూడా నియోజకవర్గ సమన్వయకర్తలు నోవోటెల్లో హోటళ్లకు రమ్మని కూడా ఇప్పటికే పార్టీ కార్యకర్తల పార్టీ నుంచి నాయకుల నుంచి అయితే పిలుపులు వచ్చాయని చెప్పేసి అయితే కొంతమంది నాయకులు అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఎంత మంది పోటీ చేసే అవకాశం వస్తుంది, రాని వారు ఏం చేయాలి, భవిష్యత్తులో వారి యొక్క లభించే ప్రాధాన్యత ఏంటనే ఈ కీలకమైనటువంటి సమయంలో పొత్తు పెట్టుకునే పార్టీతో సమన్వయకర్త చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టే ముందుగా ఎవరు అసంతృప్తిని వ్యక్తం చేయకుండా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుందని కూడా కొంత సమాచారం అయితే బయట తెలుస్తుంది. అయితే పవన్ ఉమ్మడి జిల్లాలో
పర్యటనలు ముగించుకొని అనంతరం ఢిల్లీ వెళ్లే అవకాశం కూడా ఉంది. మీరన్నట్టుగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 సభలలో పాల్గొని ఏదైనా సరే ఈ ఏడాది ఈసారి ఎలక్షన్ లో ఖచ్చితంగా తన తెచ్చుకున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో 100% గెలిచి తీరాలంటూ కూడా చాలా గట్టి నమ్మకంతో ఈ కార్యకర్తల్లోని జన సైనికులు, జనసేన వీర మహిళల్లోని వీరందరితో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్లు అయితే జరుగుతున్నాయని అయితే మనకు తెలుస్తుంది. సంతోష్. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.